శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే ఒక ప్రశ్న చాలామంది వేశారు, దాని గురించి నేను రీసెర్చ్ చేసి ఇది పెట్టాను అన్నట్టు. ముఖ్యంగా కలకత్తాలో ఈ వేసిన ప్రశ్న, కలకత్తాలో పెట్టి అయ్యా మీరు ఇలా అంటారు, మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభలు అందరూ హిందువులే కదా, ఏదో కొంతమంది ఒక 20-30 మంది 299లో ఓ 30-40 మంది క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు, మరి ఇంతమంది ఇది ఉన్నప్పుడు మీరు అలా ఎలా జరుగుతుందంటే మీరేంటి అంత విచిత్రంగా చెప్తారని. కానీ మీరు అది గమనిస్తే వాళ్ళు కూడా నామమాత్రపు హిందువులే, ముఖ్యంగా రాజకీయ హిందువులు. వాళ్ళ దృష్టి అంతా కేవలం రాజకీయం. అసలు వాళ్ళు చేసే చట్టం వలన పరిణామాలు ఏంటి అనే విజన్ వాళ్ళకి లేదు. ఏదో చేశారు, ఎవరో రాసిచ్చారు, ఎవరో చేశారు. అది రెండవది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చాలా గొప్ప నాయకుడు. కానీ గొప్పవాళ్ళు చేసిన తప్పు ఒక చిన్నవాడు చేస్తే తనకో తన కుటుంబానికి అవుతుంది, కానీ గొప్పవాళ్ళు తప్పు చేస్తే పూర్తి సమాజానికి బాగా నష్టం జరుగుతుంది. సర్దార్ పటేల్ ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కమిటీస్ ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆన్ ట్రైబల్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని. ఆయనకి చైర్మన్. దానికి ఫండమెంటల్ రైట్స్లో ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో వాటినే ఇప్పుడు మనం చర్చించాం కదా, ఆర్టికల్ 25 to 30 అవన్నీ ఆయన ఇచ్చినవే. మరి ఏం చెప్తామో, ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. రాముల వారి దగ్గర పోయి ఎవరు అడిగారట, రాముల వారికి ఏదో అన్యాయం జరిగితే అన్యాయం చేశాడు అతను. చేస్తే అతను ఏమో చెప్పకుండా, మరి పూర్తిగా కథ తెలియదు, సార్ చెప్పొచ్చు ఆ విషయము. అయితే కొన్నాళ్ళ తర్వాత రాముల వారు తెలిసింది అతనికి అన్యాయం జరిగిందని. అడిగాడు అన్నట్టు, అదేం నువ్వు అన్యాయం జరిగితే చెప్పలేదంటే అని చెప్పాట. ప్రపంచంలో ఎవడు అన్యాయం చేసినా కానీ రాముల వారి దగ్గరికి వెళ్తాము, రాముడే అన్యాయం చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అని. అది అలా ఉంటుంది. అయితే దిస్ యాంటీ క్లైమాక్స్ అంటారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే హిందువుల దుస్థితి చూసి ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు చలించిపోయాడు. ఏంటి ఇంత దరిద్రమా హిందూ సమాజం అని 1995లో ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశాడు. హిందువులకు కూడా సమాన ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని. ఆ బిల్లు ఆ పక్కన పెట్టింది ఓ ముస్లిం పెట్టిందండి. ఇది సయ్యద్ షహాబుద్దీన్, లేట్ సయ్యద్ షహాబుద్దీన్, he introduced a private member bill number 36 of 1995 in Lok Sabha. దురదృష్టవశాత్తు ఆనాడు బీజేపీ కనుక దానికి మద్దతు ఇస్తే అది చట్టం అయ్యేది, కానీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా మీకు పార్లమెంటు ప్రొసీడింగ్స్లో కనిపిస్తాయి. ఇది 2007లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ అని, అంటే ఇక్కడున్న స్వదేశీ వాళ్ళ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని. మీరు దాని ప్రకారం చూసినాక దాన్ని మన భారతదేశం దానికి సంతకం పెట్టింది, ఒప్పుకుంది. అయితే ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కనుక భారతదేశం సంతకం పెడితే దాన్ని చట్టం చేయాలి ఇమీడియట్గా. అది అధికరణం 253 కాన్స్టిట్యూషన్లో చెప్తారు, రాజ్యాంగం ఆర్టికల్ 253. కానీ ఇంతవరకు చట్టం చేయలేదండి. మీరు దాన్ని కన్నా చట్టం చేస్తే మనకు సమాన హక్కులన్నీ వచ్చేస్తాయి. అంటే ఒకవైపు ఏమో మనం అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి మీద సంతకం పెడతాము, వాటిని మాత్రం అది కనుక హిందువులకు కనుక ఉపయోగపడితే వాటిని మాత్రం మనం అమలు చేయము. సో అందువలన మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే. మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా కానీ మనకి ప్రత్యేక హక్కులు అవసరం లేదు. ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు, అందరినీ సమానంగా చూస్తారు. ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు, హిందువులని నేల మీద కూర్చోబెట్టారు. మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా ఒక కుర్చీ వేయండి, మేము కూడా కుర్చీలో కూర్చుంటాము, అంతేగాని ముస్లింలు క్రైస్తవుల్ని కిందికి దించండి అని మేము అడగట్లేదు. దానికి కావాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 30కి వాటిని సవరించాలి. ఆ తర్వాత ఒక సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ లాగా, టెంపుల్ యాక్ట్
లాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ దేవాదాయ ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ టెంపుల్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. ఇంతే మనం అడిగేది, పూర్తిగా సెక్యులర్. చివరిగా మతం వేరు, రాజకీయం వేరు, అది నేను పూర్తిగా నమ్ముతాను. మనము ఆ కుర్చీలో ఉన్నప్పుడు మనకు అందరూ సమానమే ప్రజలు. అది ఏ పోస్ట్ అయినా కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డీజీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఎవడికి అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చేయాలి, ఎవడికి అవసరం ఉందో వాడి అవసరాలను తీర్చాలి. వాడి మతంతో, వాడి కులంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో మనకు సంబంధం లేదు. అదే రాజధర్మం, అదే ఇది చెప్తుంది. మతం వేరు, రాజకీయం వేరు. కానీ మనకి ఏదైతే మూల చట్టం అనేది ఉందో రాజ్యాంగం, ఆ మూల చట్టమే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు మరి మనము దానికి ఆ అన్యాయాన్ని ప్రజలకు చెప్పి, పాలకులకు చెప్పి ఆ అన్యాయాన్ని తొలగించమని మనం అడగాల్సిందే. ఇది మతం వేరు, రాజకీయం వేరు అనేది. సో అది చేయనప్పుడైతే మనం లౌకికవాదం అనేది ఆ ముసుగులో మనము ఆడుతున్న కుహనా లౌకికవాద నాటకం. అది హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద నాటకం. మన రాజ్యాంగం నిజంగా సెక్యులర్ అయితే హిందువులకు నిరాకరించిన హక్కులన్నిటినీ ఇవ్వాలి. మైనారిటీలతో పాటుగా మన దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. అప్పుడే మనం నిజమైన లౌకికవాద దేశంగా మనం పరిగణించబడతాం.